హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. యుద్ధం మరింత తీవ్రతరమైంది, ధాటి పెరుగుతోంది, మరణాల సంఖ్య పెరుగుతోంది. అయినా సరే ఎవరు వెనక్కి తగ్గడం లేదు, పంతానికి పోతున్నారు. అంతు చూడడమే లక్ష్యం అంటున్నారు, వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. మరోవైపు నిన్న సీఎం అండ్ డిప్యూటీ సీఎంల భేటీ జరిగింది, ప్రత్యేక భేటీ. దానిలో రాజకీయపరమైన అంశాలు ఉన్నప్పటికీ ఓన్లీ పరిపాలనాపరమైన అంశాలని బయటకు లీక్ చేశారనమాట. అలాగే అంగన్వాడీల ధర్నా తెల్లవారుజామున అరెస్టుల వరకు దారితీసింది, ఉద్రిక్తతలు దారితీసింది. దాంతోపాటు చాలా అంశాలు ఉన్నాయి, అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాంబుల వర్షం, టెహ్రాన్ బీరుట్లపై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇరాన్ అధ్యక్ష భవనం నేలమట్టం, 2 అణు కేంద్రాలపైన దాడి, సుప్రీం లీడర్ ఎన్నిక జరిగే భవనం పైన క్షిపణులు, లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, సౌదీ కువైట్లలోని యుఎస్ ఎంబసీలపై డ్రోన్లు, అమెజాన్ డేటా సెంటర్లపైన ఇరాన్పై ఖతర్ ఎదురుదాడి. మొన్న శనివారం రోజున ఇరాన్లోని మినాబ్లో ఒక పాఠశాలలో 165 మంది విద్యార్థినులు బాలికలు ఉన్న చోట అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిపి జరిపిన దాడిలో ఆ 165 మంది చనిపోయారు కదా. వాళ్ళందరిది నిన్న సామూహిక ఖననం నిర్వహించారనమాట. విద్యార్థినుల ఖననానికి సిద్ధం చేసిన గుంతలు, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూసే ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన ఎమోషన్, ఒక రకమైన ఫీలింగ్, ఒక బలమైన ఫీలింగ్. పాపం యుద్ధం, ఈ 2 దేశాలు, ఈ 3 దేశాల మధ్య యుద్ధానికి ఆ బాలికలు ఏం పాపం చేశారండి? వాళ్ళు అంత చిన్న వయసులో చనిపోవాల్సిన అవసరం ఏంటండి? సో అది చాలా బాధాకరమైన విషయం. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం 4వ రోజైన మంగళవారం దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసును ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశాయి. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 4 రోజుల్లో 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు మంగళవారం తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందినే కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులు అమెరికా ఖాళీ చేయిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ వారిని తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఖతార్ ఎదురుదాడులు చేసింది. ఇలా యుద్ధానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఈవెన్ మనం అసలైన యుద్ధం ముందుంది. ఎల్ఎన్జీ ట్యాంకర్ల ధరలకు రెక్కలు, భారత్ వద్ద 40-45 రోజులకు సరిపడా చమురు నిల్వలు, హర్మోజ్ మూసివేత, ఆ దారిన వెళ్లిన నౌకల్ని పేల్చేస్తాం. ఐఆర్జీసీ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం, గగనతలాన్ని పాక్షికంగా మూసివేసిన పాక్, పశ్చిమాసియాలోని దేశాల్లోనే 12,000 విమానాలు రద్దు, బగ్గుమైన టికెట్ల ధరలు. లండన్, ముంబై టికెట్ 2.9 లక్షలు ఓర్నాయన. లండన్ నుంచి ముంబై రావాలంటే దగ్గర 3 లక్షలు అంటండి విమాన టికెట్. ఇదిగోండి 165 మంది బాలికల సామూహిక ఖననం. ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు ఇరాన్ చర్చలకు సిద్ధం అంటుందండి. చర్చలకు సిద్ధం, అవి గౌరవప్రదంగా జరగాలి, బలవంతపు షరతులు రుద్దకూడదు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ ఇలాహి వెల్లడి. దాడులు ఆపితే చర్చలకు అనువైన పరిస్థితి నెలకొంటుందన్న వ్యాఖ్య. అమెరికా దాడులు ఆపుకుంటే పశ్చిమాసియా ఆర్థిక హబ్లను సర్వనాశనం చేస్తాం, ఐఆర్జీసీ హెచ్చరిక. సో ఇది యుద్ధానికి సంబంధించి దీనిలో రాశారు. ఈవెన్ సాక్షిలో కూడా యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం, సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులని
రాసుకొచ్చారు. ఏలేరు చమురు కేంద్రంపై కూడా లెబనాన్లో ఇజ్రాయెల్ భూతల పోరు, అవసరమైతే ఇరాన్లో కూడా ట్రంప్, టెహరాన్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, అధ్యక్ష భద్రతా మండలి భవనాల ధ్వంసం, ఐఆర్జీసీ కమాండ్ సెంటర్ కూడా యుఎస్. సో ఇది దీనికి సంబంధించి హార్మోజ్ హీట్, ఎగుమతులకు షాక్, సుప్రీం నేత ఎన్నికకు జరిగిన కీలక భేటీపై దాడి, చాలామంది చనిపోయారు ఇజ్రాయెల్. ఒమన్, కువైట్, ఖతర్ పాలకులకు మోదీ ఫోన్, ఇక్కడికి వచ్చేదాకా వణికిపోయా. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్లకు చేరుకున్న పలువురు భారతీయులు. సో యుద్ధానికి సంబంధించిన అంశాలన్నీ కూడా బ్రేకింగ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇక నిన్న హనుమాన్ అనే ప్రాజెక్ట్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకి హనుమాన్, వన్యప్రాణులను కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలకు రక్షణ, ప్రాజెక్టు కోసం 100 వాహనాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హీలింగ్ అండ్ నర్సరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో హనుమాన్ అంటే ఇదంట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణులను కాపాడుకుంటూనే పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని చెప్పారు. ఎక్కడైనా వన్యప్రాణి, మానవ సంఘర్షణ ఘటనలు ఉంటే వెంటనే స్పందించి చర్యలు చేపట్టి పరిహారం చెల్లించేందుకు హనుమాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సో వన్యప్రాణుల నుంచి మానవులకు అండ్ మానవుల నుంచి వన్యప్రాణులకు రక్షణ కలిగించడం, అలాగే అడవులను రక్షించడం. సో దీని అంతటికీ సంబంధించి ఈ హనుమాన్ అనే ప్రాజెక్ట్ని ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొచ్చింది. అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రారంభించారనమాట. సో ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను కూడా జెండా ప్రారంభించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని చెప్పారు. పామును పట్టే పరికరాలంట, దీంతో వాటి ప్రాణాలకు ముప్పు ఏమీ ఉండదు కదా అని అధికారులకు అడిగి తెలుసుకుంటుంది పవన్ కళ్యాణ్. రెస్క్యూ వాహనాలు, వన్యప్రాణి అంబులెన్సులు. హనుమాన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 100 వాహనాల్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా 7 వన్యప్రాణి అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఇవి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలించారన్నమాట. ఇక విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ అంటండి. విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్, శ్రీశైలం, మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైను, 8 రూట్లలో ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ ప్రతిపాదనలు. బాగుందండి ఇది. విజయవాడ, విశాఖపట్నం యాక్చువల్లీ రద్దీగా ఉండే ఏరియా, అక్కడ బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మించాలని కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే విజయవాడ నుంచి కర్నూలుకు అండ్ హైదరాబాదు, శ్రీశైలం, మార్కాపురం మధ్య కూడా కొత్త రైల్వే లైన్ అంటున్నారు. రాష్ట్రంలో 2 కీలక నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ నడిపేందుకు హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ, కర్నూలు మధ్య నేరుగా రైలు నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా నిర్మించాలనుకుంటుంది. వీటితో పాటు మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్ నిర్మించడంపై దృష్టి పెట్టింది. శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల అటు హైదరాబాద్ నుంచి ఇటు మార్కాపురం వైపు నుంచి శ్రీశైలానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది అని ఇదొక కొత్త లైను. ఇది కూడా ప్రపోజల్ అనమాట. దీన్ని రైల్వే శాఖ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు భూసేకరణలో అవి ఇవి మొత్తం కార్యరూపం దాల్చేసరికి ఒక 5 నుంచి 10 ఏళ్ళు పట్టవచ్చు. ఇష్టమైన తీరానికి మళ్ళీ సముద్రపు తాబేళ్ళు అంట, అవి ఒక ప్లేస్ చూసుకుంటాయంట గుడ్లు పెట్టడానికి. సో ఆ ప్లేస్ నుంచి ఎవరైనా బలవంతంగా తరలించి వేరే తీరానికి పంపించినా మళ్ళీ అవి ఎక్కడైతే చూసుకున్నాయో అక్కడికే వచ్చి గుడ్లు పెడతాయంట. సో అది అధ్యయనంలో వెల్లడైంది. ఇష్టమైన తీరానికి మళ్ళీ సముద్రాల్లో 100 కిలోమీటర్లు వెళ్ళినా ఎంచుకున్న చోటుకే తిరిగి వచ్చి గుడ్లు పెడుతున్న తాబేళ్ళు అధ్యయనంలో వెల్లడి. ఆలివ్ రిడ్లే తాబేలు ఒక చోటు నుంచి సముద్రంలోకి వెళ్ళి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తాను బయలుదేరిన ప్రాంతానికే మళ్ళీ ఎలా రాగలుగుతోంది? అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు ఎందుకు పెడుతోంది? దీని వెనుకున్న శాస్త్రీయత ఏంటి? అసలు తాను ఎంచుకున్న ప్రాంతం అదేనని ఆ తాబేలు ఎలా గ్రహిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ప్రాంతం అత్యంత సురక్షితమనే భావన వాటికి కలగడమే అందుకు కారణమని ఓ అధ్యయనం తెలియజేస్తోంది. తమిళనాడు అటవీ శాఖ ప్రయోగాత్మకంగా శాటిలైట్ ట్యాగ్ డివైజ్లను ఆలివ్ రిడ్లే తాబేళ్లకు అమర్చి అధ్యయనం చేస్తోంది.
ఆ పరికరాలను అమర్చిన కొన్ని తాబేళ్లను ఒక్క పేరుతో సముద్రంలోకి వదిలారు. ఇలా ఇవి ఎక్కడైతే గుడ్లు పెట్టాయో వాటిని వేరే చోట వదిలినా సరే మళ్ళీ అక్కడికే వచ్చి గుడ్లు పెడుతున్నాయని అధ్యయనంలో వెల్లడైందనమాట. ఇక కలిసి యుద్ధం చేస్తున్న లక్ష్యాలు వేరు, ప్రపంచంలో తమకు ఎదురు అంటూ ఉండకూడదని అమెరికా, ఇరాన్పై శత్రుత్వంతో ఇజ్రాయెల్, పోరు కొనసాగితే 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం. యుఎన్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్న ఈ రెండు దేశాల లక్ష్యాలు వేరుగా ఉన్నాయని యుఎన్ రాజకీయ వ్యవహారాల మాజీ అధికారి రాజా కార్తికేయ తెలిపారు. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణంతో 1991 గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. చైనా, రష్యా దేశాలు దౌత్యపరంగా ఇరాన్కు మద్దతు ఇస్తున్నా ప్రత్యక్ష మద్దతు ఇవ్వకపోవచ్చు అన్నారు. ఈ యుద్ధంలో ఇతర దేశాల భాగస్వామ్యం అయితే పరిస్థితులు మరింత వినాశకరంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సో ఆ రెండు దేశాల లక్ష్యాలు వేరు. ఒకటి ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్లో అణు ప్రక్రియ కొనసాగితే అది ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ముప్పే అనేది ఇజ్రాయెల్ ఉద్దేశం. అమెరికాదేమో ప్రపంచంలో తమకు ఎదురు ఉండకూడదు, తమకు ఎదురు చెప్పకూడదు అనే ఉద్దేశం అనేది ఆయన చెప్తున్నారు. 703 మంది భారత్కు సురక్షితంగా వచ్చారంటండి గల్ఫ్ దేశాల నుంచి. రేపటి నుంచి IAT 2026 దరఖాస్తులు. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణకి హనుమానం చెప్పుకున్నాం. 2028 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు, తాగునీరు ప్రణాళికలు తయారు చేసి దశల వారీగా అమలు చేయాలి. డిప్యూటీ సీఎం అధికారులతో సీఎం చంద్రబాబు. సో 2028 డిసెంబర్ నాటికంటండి, అంటే ఎన్నికలకు ఒక 5 నెలల ముందు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు ఉండాలని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 2028 డిసెంబర్ నాటికి రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన ప్రణాళికలు తయారు చేసి దశల వారీగా అమలుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును కలిసిన సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చ జరిగింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్లు, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయించారు. జల్ జీవన్ మిషన్లో చేపట్టబోయే పనులపైన చర్చించారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే VBG రామ్జీ, కొత్తగా ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధులతోనూ గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వ్యవస్థకు సంబంధించిన పనులు చేపట్టాలని సీఎం తెలిపారు. నిజానికి వాళ్ళిద్దరి భేటీలో కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదాలు, ఈ కొత్త ఆరోపణలు, వీటి మీద చర్చ. సో ఈ అంశాలను చర్చించి అలాగే ఈ పరిపాలనా పరంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్కు సంబంధించి మాట్లాడారనమాట. అలాగే సీఎం చంద్రబాబుతో మాధవ్ కూడా భేటీ అయ్యారు. రాజధానిలో DAV అమరావతి రైతు విద్యాలయం నెక్కల్లు సమీపంలో 3 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. చెన్నైకి చెందిన ప్రఖ్యాత వేదృత గ్రూప్ నిర్వహణలోని DAV విద్యా సంస్థ రాజధాని అమరావతికి వచ్చింది. దేశంలోనే టాప్ 10 CBSE పాఠశాలల్లో ఒకటైన DAV విద్యా సంస్థ అమరావతిలో రైతుల భాగస్వామ్యంతో అమరావతి రైతు విద్యాలయంగా ఈ విద్యా సంవత్సరం LKG నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభించింది. ఆర్య సమాజానికి సంబంధించిన దయానంద్ ఆంగ్లో వేదిక్ విద్యా విధానంలో ఈ పాఠశాల కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఏమైనా భూములు ఇచ్చిన రైతులు పిల్లలకి, మనవాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తారేంటి అంటే డౌటు. ఆ పేరు పెట్టారు కదా. కట్ చేస్తారా? కొంచెం ఒక్క పావు గంట ఆగాలి బాబు వీడియోలో. సారీ, చిన్న బ్రేక్, బయట చిన్న వర్కౌట్ జరుగుతుంది. సో గజాలై కట్ చేస్తారేమోనని ఆగమన్నాను. కొత్తగా 10 వన్ స్టాప్ సెంటర్లు రంపచోడవరంలో, వెదురు, చిత్తూరులో మునగ ప్రాసెసింగ్ ప్లాంట్లు. మహిళా సాధికారతకు 40 సంస్థలతో ఒప్పందాలు. మహిళా దినోత్సవ సీఎం చంద్రబాబు శ్రీకారం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి స్త్రీ సాధికారత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నెల 8న జరిగే బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని వెల్లడించనున్నారు. మహిళల సంరక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున వన్ స్టాప్ సెంటర్లు ఉన్నాయి. వీటిని మరో 10 వన్ స్టాప్ సెంటర్లను 8వ తేదీన ప్రారంభించనున్నారు. రంపచోడవరం, తుళ్ళూరు,
కుప్పం, మాచర్ల, తణుకు, మదనపల్లె, మార్కాపురం, అదోని, తిరువూరు, టెక్కలిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత అద్దె భవనాల్లో ప్రారంభిస్తారు. కేంద్రం ఇచ్చిన 6 కోట్ల గ్రాంట్తో త్వరలో నిర్మాణాలు పూర్తి చేస్తారంట. అలాగే వెదురు, మునగ సాగును ప్రోత్సహించేందుకు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టబోతోంది. 65 లక్షలతో రంపచోడవరంలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్, 70 లక్షలతో చిత్తూరులో ఏర్పాటు చేయనున్న మునగ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేస్తారంటండి. బాగుంది. ఇక ఇజ్రాయెల్లోనూ సురక్షితంగా ఉన్నాము. ముప్పు ఉంటే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది. వెంటనే భూగర్భంలోని బంకర్లు, మెట్రో స్టేషన్లోకి వెళ్తాము. అక్కడ ఆహారం సహా అన్ని సౌకర్యాలు ఈనాడుకు తెలిపిన ఇజ్రాయెల్లోని తెలుగు సంఘాలు. సో ఇజ్రాయెల్లో ఉన్న తెలుగు సంఘాలు మేము ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నాము, ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని అప్రమత్తం చేస్తోంది అని చెప్తున్నారు. మరీ ఇబ్బందికరంగా ఉంటే భూగర్భంలోని బంకర్లు, మెట్రో స్టేషన్లోకి వెళ్తామని వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది ఈనాళ్ళ అంశాలు. పక్కన పెడితే సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో అంగన్వాడీలపై ఆటవిక దాడి అని ప్రభుత్వంతో చర్చలకు పిలిపిస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్ట్ చేశారంటండి. అది 2 ఏళ్ళు అవుతున్న అంగన్వాడీలకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయరా? సో నిన్న విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్న వేళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సుప్రీం తీర్పు మేరకు గ్రాట్యుటీ, కనీస వేతన పెంపు హామీలు ఏమయ్యాయి? దీనిపై మేము ప్రశ్నించడమే నేరమా? నాడు గుర్రాలతో తొక్కించేశారు, నేడు పోలీసులతో ఈడ్ చేశారు. మీరు మారలేదని రుజువైంది బాబు, పర్యవసానం అనుభవించక తప్పదు. అరెస్టుతో ఉద్యమాన్ని అణిచివేయలేరు, డిమాండ్లు నెరవేరేదాకా పోరాటమే. హామీలు అమలు చేయాలని అడిగితే తప్ప? అబ్బా వచ్చారండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన 5 ఏళ్ళ హయాంలో వాళ్ళు హామీలు అసలు అడగనిచ్చే అవకాశమే ఇవ్వలేదు. ఈయన వాళ్ళు రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేయించారు. కనీసం ఈ ప్రభుత్వం వాళ్ళు రోడ్లు ఎక్కారు, ధర్నా చౌక్కి వచ్చారు, 3 రోజుల పాటు ధర్నా చౌక్లో ధర్నా చేశారు, ఆ తర్వాత అరెస్టులు చేశారు పరిస్థితి చేయి దాటిపోతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం వాళ్ళని రోడ్డు మీదకి కూడా రానిలా, వాళ్ళని కనీసం ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వాల. సో ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడుతున్నారు అడిగితే తప్ప అని. మరి మీరున్నప్పుడు అడగనిచ్చారు అసలు? సో అంగన్వాడీలతో చర్చించాలి కానీ అరెస్టులు చేయడం ఏంటి? విజయవాడ ధర్నా చౌక్లో తెల్లవారుజామున రాక్షసకాండ, రోడ్డుపై అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్పై కాకీలు మెరుపుదాడి, మగ పోలీసులతో ఈడ్ చేసి వ్యాన్లోకి తోసివేత, అరెస్టు, పలువురు మహిళలకు గాయాలు అని రాశారు. అది ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళతో చర్చించి నిజానికి వాళ్లకు హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఎన్నికలకు ముందే అంగన్వాడీలకు వేతన పెంపు పైన స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ మేరకు వాళ్ళకు వేతనం అయితే పెంచాల్సి ఉంది. అలాగే భూదాహం తీరనది 53,000 ఎకరాలకే 100 ఏళ్ళు, 1.75 లక్షల ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు? రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సామాజిక ఆర్థికవేత్తల, సిటీ ప్లానర్ల విస్మయం. 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పట్టొచ్చని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సర్కారు వెల్లడి. రెండో దశలో 50 గ్రామాల్లో 1,75,347.43 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్. నేడు సాంకేతిక, రేపు ఆర్థిక బిడ్డను తెరిచి అర్హత సాధించిన కన్సల్టెన్సీకి ప్లాన్ తయారీ బాధ్యత అప్పగింత. 53,000 ఎకరాల రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్లు అవసరమని ప్రభుత్వం వెల్లడి. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో మౌలిక వసతులకు 3.5 లక్షల కోట్లకు పైగా అవసరం అంటున్న నిపుణులు. సో రాజధానిలో ఒక లాజికల్గా కొట్టారండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ప్రభుత్వం వాదించింది. సో 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుంది, దీనికి 100 ఏళ్ళు పట్టొచ్చు అని. సో దాన్ని లాజికల్గా మరి ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు పడుతుందని వీళ్ళు చెప్పారు. ఎస్సీల నుంచి రుణాలను రికవరీ చేయండి, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం. స్వదేశంలోనే విదేశీ విద్య 2040 నాటికి 5.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందుబాటులోకి. దేశంలో ఇప్పటికే 18 విదేశీ యూనివర్సిటీలకు ఆమోదం, క్యాంపస్లో ఏర్పాటు చేసిన 3 యూనివర్సిటీలు అంట. ఇక ఐఎన్ఎన్ విక్రాంత్ అరుదైన రికార్డు, 1000వ సురక్షిత ల్యాండింగ్ పూర్తి, సంబరాలు నిర్వహించిన విక్రాంత్ బృందం. భారత నౌకాదళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎన్ విక్రాంత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సముద్ర గర్భంలో నిరంతర కార్యకలాపాలు సాగిస్తూ అత్యంత క్లిష్టమైన 1000వ అరెస్టెడ్ ల్యాండింగ్ని విజయవంతంగా పూర్తి చేసి యుద్ధ సన్నద్ధం చాటుకుంది. కల్తీపాల ఘటనలో మరొకరు మరణించారు. అలాగే బాణాసంచా పేలుడు ఘటనలో కూడా మరొకరు మరణించారండి.
బాణాసంచా పేలుడు ఘటనలో 23కు చేరాయి మరణాలు. కల్తీ పాల మరణాల సంఖ్య 8కి చేరింది. ఈ 2 ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి పాపం. ఇక రాజ్యసభకు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారంట. అలాగే ఆఫ్ఘన్పై తాజాగా జరిపిన దాడుల్లో మరో 67 మంది తాలిబాన్లు హతమైనట్టు పాకిస్తాన్ ప్రకటించింది. అలాగే ప్రధానమంత్రి మోదీ గారు యూట్యూబ్ ఛానల్కు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు అంటండి. వామ్మో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈ వీడియో మొత్తం అరగంట వీడియోకి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంతే. ఎన్నిసార్లు అడుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. 20 మందే. ఒకప్పుడు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్కి ముందు ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి 150-200 మంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 20 మంది 25 మందే. అంటే సీజన్ లేదు, పెద్ద స్పైసీ ఏమి ఉండట్లేదు, ఇంట్రెస్టెడ్ వార్తలు ఏమి ఉండట్లేదు. అందుకని బహుశా ఆంధ్రజ్యోతిలో ఈ అంశాలన్నిటితో పాటు ఒక వార్త ఇచ్చారండి. కస్సుబుస్సు కార్తికేయ మిశ్రా సీఎంఓలో అత్యంత కీలకమైన అధికారి. ఆయన మీద వివాదాలు కొత్త ఏమీ కాదు. ఆయనకు కళ్ళు ఇక్కడ ఉండవంట, కొంచెం పైన ఉంటాయంట. సో ఆయన మాట తీరు ఎదుటి వాళ్ళని హట్ చేసేలా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఆయనకు సమాధానం చెప్తే తట్టుకోలేరు. ఆయన నిలబడు అంటే నిలబడాలి, కూర్చో అంటే కూర్చోవాలి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఎదుటి వాళ్ళు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, లేదా సాటి ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఆయన తీరు అలాగే ఉంటుంది. సీఎంఓలో ఉన్నాడు ఆయన. ఆయన మీద సీఎం గారికి ఇన్ని కంప్లైంట్లు వెళ్ళాయి, లోకేష్ గారికి ఇన్ని కంప్లైంట్లు వెళ్ళాయి. ఢిల్లీలో ఎంపీ నంద్యాల శబరి గారినే అవమానించాడు ఆయన. అండ్ కలిసెట్టి అప్పలనాయుడు గారిని, అండ్ నెల్లూరు ఎంపీ గారిని, చాలామంది ఎంపీలతో ఆయన అనుచితంగా ప్రవర్తించాడు చాలా సందర్భాల్లో. మాటల ద్వారా ఇబ్బంది పెట్టాడు. సాక్షాత్తు నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీలపైనే చిందులంట. తమాషాగా ఉందా, సరిగ్గా నిలబడం అంటూ వీరంగం. అందరూ చూస్తుండగా అనుచిత ప్రవర్తన. కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపే అవమానం. ఇది మరీ చూసారా? ఇటువంటి వాళ్ళని ఉపేక్షించాలా, పోస్టింగ్కి దూరంగా ఉంచాలి. ఇటువంటి వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకూడదు, శాలరీ ఇవ్వకూడదు. కానీ ఈయనకి ప్లస్ ఏంటంటే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఈయనేమి మన చంద్రబాబు గారికి చుట్టం కాదు, లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చుట్టం ఏమీ కాదు. ఈయన ఇన్ని చేస్తున్నా ఎందుకు భరిస్తున్నారంటే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. బీజేపీ పెద్దల్లో ఎవరికో చుట్టమైనా అందుకు భరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రెజర్ ఉందన్నమాట. ఏంటి నవ్వుతున్నావు, తమాషాగా ఉందా, సరిగ్గా నిల్చో, నోరు లేస్తోందేం, తమాషాలు చేయకు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరో ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ను అన్న మాటలకి ఇతర అధికారులంతా చూస్తుండగా ఒక జిల్లా కలెక్టర్ ఎస్పీలపై ఆయన కసుబుస్సులాడారు. అంతేకాదు ఎలాంటి బూట్లు వేసుకోవాలో తెలియదు అని చిన్నబుచ్చడంతో పాటు కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపి మళ్ళీ అవమానించారు. ఇంతగా చెలరైపోయిన ఆ ఐఏఎస్ అధికారి పేరు కార్తికేయ మిశ్రా. ఈయన ముఖ్యమంత్రి కార్యదర్శి. ఇప్పుడే కాదు, సర్వీసులో చేరినప్పటి నుంచి కార్తికేయ మిశ్రాది అదే తీరు. కింది స్థాయి సిబ్బందిని నోటుకొచ్చినట్టు దూషిస్తారనే పేరు. మరి ఎంతకాలం భరిస్తారో, ఎందుకు భరిస్తున్నారో సీఎం గారికే తెలియాలి. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి తలబిరుసు ఉన్న వ్యక్తిని ఆయన కార్యదర్శిగా పెట్టుకున్నారన్నమాట. లడ్డూ వ్యవహారంపై సీఎంఓతో బీజేపీ నేత మాధవ్ భేటీ, ఉమ్మడిగా తిప్పుకొడదామని అన్నారంట. ఇక 108 ఒక మినీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. అంబులెన్సుల్లో కొత్తగా టెలిమెడిసిన్ విధానం, మార్గం మధ్యలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స, 2.5 లక్షల మందికి ఆసుపత్రి చేరకుండానే నయం, టెక్నాలజీ ద్వారా 20% మరణాలు నిలిపివేత, బాధితులకు పకడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు, ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనగా 108 అంబులెన్సులంట పూర్తిగా ఇంప్రూవ్ అయ్యాయి, టెక్నాలజీ వచ్చాయి, టెలిమెడిసిన్ ఇస్తున్నారు, వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స ఇస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళకముందే 20% మందికి నయమవుతున్నాయి అని చెప్పి, మరణాలు తగ్గుతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త రాశారు. ఇక గ్రామాల్లో ప్రత్యేక పాలన ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియబోతోంది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన ఉంటుందండి. అంటే సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అప్పుడే ఉండవు. ఇక ఆల్మట్టి ఎత్తు పెంపుపై చంద్రబాబు అభ్యంతరం. సీనియర్ నేత ఇలా చేస్తారనుకోలేదు. డీకే శివకుమార్ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖ రాసింది. ఎత్తు పెంచొద్దని, గెజిట్ చేయొద్దని కోరింది. మా రాష్ట్రంలో భూసేకరణకు ఏపీ అడ్డు చెప్పడం ఏంటి, కర్ణాటక డిప్యూటీ సీఎం. సాక్షిలో 4 రోజుల కిందట ఒక వార్త రాశారు. కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి ఎత్తు పెంచేస్తుంటే చంద్రబాబు గారు చూస్తూ ఊరుకున్నారు, చేతగాని ప్రభుత్వం అని. మరి ఇదిగో ఆపారని సాక్షాత్తు డీకే శివకుమార్ గారే చెప్పారుగా. ఇది రాయాలిగా సాక్షిలో. రాజ్యసభ ఖాళీల భర్తీ పైన మాట మంది, నామినేటెడ్ నియామకాలు, లడ్డూపై మండలిలో వైసీపీ వ్యక్తులను, సో ఇవన్నీ చర్చించారు. 18 నిమిషాల పాటు కనిపించిన చంద్రగ్రహణం. సో
రెండో పేజీ చూద్దాం. మద్యంలో డిజిటల్ చెల్లింపులు 30 నుంచి 60% పెంపే లక్ష్యం. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక పాలసీ, షాపులు బార్లలో అమలు తప్పనిసరి. నెయ్యి టెండర్ల ప్రక్రియపై అధ్యయనం ప్రారంభం. తొలి రోజు దస్త్రాలను పరిశీలించిన ఏకసభ్య కమిషన్. సో ఏకసభ్య కమిషన్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ లడ్డు టెండర్లను మొత్తం వైసీపీ హయాంలో జరిగిన తంతంతా కూడా విచారిస్తున్నారు. ఇక స్త్రీ శక్తికి పెరుగుతున్న ఆదరణ, మహిళా ప్రయాణికుల సంఖ్య 63%, 92% ఆక్యుపెన్సీతో ఆర్టీసీకి భారీ ఆదాయం. చెరువులపై ఇంత నిర్లక్ష్యం, వాటి మరమ్మతులకు 372 కోట్ల అవసరం, బడ్జెట్లో 72 కోట్ల కేటాయించారు. మంచి వార్త రాశారు. ఇక గ్రామాల్లో ప్రత్యేక పాలన, అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు, బస్సుల్లో స్టేషన్లకు తరలింపు, యూనియన్ల ఆగ్రహం, అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్. అంతేగా విడుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడమే తప్పు. సో వాళ్ళని ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిది. ఇక ఆల్మట్టి ఎత్తింపుపై అభ్యంతరం ఎందుకు? సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా సెపరేట్గా చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి వీటిల్లో. సో అవన్నీ కూడా మనం మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.